బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అభయహస్తంలోని 6 గ్యారెంటీల అమలుకు సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్పై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ సమక్షంలో సంతకం చేశారు. కర్ణాటకలో అమలవుతున్న 5 గ్యారెంటీల మాదిరిగానే తెలంగాణలోనూ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కంది శ్రీనివాస్ రెడ్డి బాండ్ పేపర్పై సంతకం చేశారు. గత ప్రభుత్వాల చేతిలో నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ను అభివృద్ధి చేసి దిశగా ఇక తీసుకెళ్తానంటూ బాండ్ పేపర్పై సంతకం చేసి కంది శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఆర్ నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. చెప్పిన మాటను నెరవేరుస్తారంటూ బాండ్ పేపర్పై సంతకం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అభయహస్తంలోని 6 గ్యారెంటీల అమలుకు సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్పై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ సమక్షంలో సంతకం చేశారు. కర్ణాటకలో అమలవుతున్న 5 గ్యారెంటీల మాదిరిగానే తెలంగాణలోనూ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కంది శ్రీనివాస్ రెడ్డి బాండ్ పేపర్పై సంతకం చేశారు. గత ప్రభుత్వాల చేతిలో నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ ను అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తారంటూ బాండ్ పేపర్పై సంతకం చేసి కంది శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఆర్ నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. చెప్పిన మాటను నెరవేరుస్తారంటూ బాండ్ పేపర్పై సంతకం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు డిసైడ్ అయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ఇటు కంది శ్రీనివాస్ రెడ్డి బాండ్ పేపర్పై సంతకం చేశారు. మరి అక్కడ ప్రజలు దీనిపై ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి జోషి? గుడ్ ఈవినింగ్ వెన్నెల. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా జనబాహుళ్యంలోకి వెళ్లడము, అలాగే కాంగ్రెస్ ను పూర్తిగా ప్రజలు విశ్వసించేటటువంటి రీతిలో ఉన్నటువంటి ఈ యొక్క 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే జనాల్లో విస్తృతమైనటువంటి అవగాహన ప్రచారం జరిగిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి స్వయంగా అంటే కాంగ్రెస్ ని ఓన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అమలు విషయంలో తాను గ్యారెంటీ అనేటటువంటి కోణంలో ఏకంగా బాండ్ పేపర్ పైన సంతకం చేసి మరి రిలీజ్ చేయడము అనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. ప్రధానంగా పార్టీలు ఇచ్చేటటువంటి హామీల విషయంలో ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇటువంటి ధైర్యము సాహసము ప్రదర్శించరని చెప్పవచ్చు. ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలకు తాను హామీ అనేటటువంటి కోణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే ఈ యొక్క 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుంది అని పేర్కొంటూనే వీటికి తను హామీ పూచికత్తు అనేటటువంటి కోణంలో బాండ్ పేపర్ పైన సంతకం చేసి మరి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బఘేలా సమక్షంలోనే ఈ యొక్క బాండ్ పేపర్ పైన సంతకం చేసి మీడియా ముందే ప్రదర్శించినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డికి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా తమ వైపు నుండి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లా చరిత్రలోనే ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇటువంటి ధైర్యం ప్రదర్శించలేదు అనేటటువంటి కోణంలో జనం నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా గెలుపు దిశగా పయనిస్తున్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి మరో అడుగు ముందుకేసి జనాల్లో ఈ యొక్క 6 గ్యారెంటీల పైన మరింత విశ్వాసం కలిగించేటటువంటి కోణంలో దాంతో పాటుగా తాను పార్టీని నమ్ముతున్నాను, తనను జనం నమ్మేటటువంటి దిశలో ఈ యొక్క అడుగులు ఉన్నాయని చెప్పవచ్చు. బాండ్ పేపర్ పైన సంతకం చేయడం అనేటటువంటిది
ఆయనకు తన గెలుపు పట్ల కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల కావచ్చు ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు. అయితే ఇప్పుడు రాబోయే కొద్ది గంటలు కావచ్చు, రేపు సాయంత్రం వరకు ప్రచారం ముగియనున్నటువంటి నేపథ్యంలో దీనిపైన విస్తృతంగా మరింతగా జనబాహుళ్యంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దీనిపైన జనాల నుండి దాదాపుగా అత్యధికంగా స్పందన వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెన్నెల. రైట్ జోషి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అభయ హస్తంలోని 6 గ్యారెంటీల అమలుకు సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్పై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ సమక్షంలో సంతకం చేశారు. కర్ణాటకలో అమలవుతున్న 5 గ్యారెంటీల మాదిరిగానే తెలంగాణలోనూ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కంది శ్రీనివాసరెడ్డి బాండ్ పేపర్పై సంతకం చేశారు. గత ప్రభుత్వాల చేతిలో నిర్లక్ష్యానికి గురైన ఆదిలాబాద్ ను అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తానంటూ బాండ్ పేపర్పై సంతకం చేసి కంది శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఆర్ నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. చెప్పిన మాటను నెరవేరుస్తారంటూ బాండ్ పేపర్పై సంతకం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు డిసైడ్ అయ్యారు.